ఒక ప్రేమ పాట రాయడానికి ప్రేమకు మించిన సందర్భం ఉంటుందా? అంటే ప్రేమ ప్రతి ఏ ఇద్దరు వేలు ముద్దరలో ఒకటి కానట్టు, హ్మ్. ఏ 2 జంటల ప్రేమ లక్షణాలు ఒకటి కాదు. హ్మ్. ఆళ్ళ మధ్యలో ఉన్న ఆ వైవిధ్యం ఏంటో గుర్తించాలన్నమాట. ఈ జంట ప్రేమకి, ఈ జంట ప్రేమకి ఏంటి తేడా అని. హ్మ్. ఆ వైవిధ్యాన్ని గుర్తిస్తే ప్రేమ ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తది మీకు పాటల్లో. హ్మ్. అంటే నాకు తెలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో హ్మ్. ఏదో ఒక సిట్యుయేషన్ నుంచి వచ్చే పాటకైతే మీకు సన్నివేశం చెప్తారు, పాత్రల నడవడిక చెప్తారు, హ్మ్. అంతకుముందు ఏం జరిగిందో చెప్తారు, రాబోయే సీన్‌లో ఏం జరుగుతుందో చెప్తారు. సో, కథ స్థూలంగా మీకు సూక్ష్మంగాను మీకు అర్థమవుతుంది. కానీ కట్ చేస్తే ఇక్కడ ఒక డ్యూయెట్, కట్ చేస్తే ఇక్కడ లవ్ సాంగ్ అని చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ మదన పడాల్సిన అవసరం ఏర్పడుతుందేమో. అంటే దానికేం చేయాలంటే అండి, హ్మ్. కట్ చేస్తే డ్యూయెట్టే. హ్మ్. కానీ ఆ డ్యూయెట్‌కి ముందు, ఆ డ్యూయెట్ తర్వాత ఆ పాత్రల తీరుతెన్నులుంటాయి గదా! హ్మ్. ఆడు ఖైదీయా? పోలీసా? హ్మ్. ప్రొఫెసరా? స్టూడెంటా? కూలీయా? కాంట్రాక్టరా? ఇలాగ ఒక పాత్ర తీరుతెన్నుంటది గదా! హ్మ్. వాడెలా మాట్లాడతాడు అన్నది చూసుకొని, ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతదని చూసుకొని కట్ చేస్తే డ్యూయెట్‌లో గూడా వాళ్ళ తాలూకు పదజాలాన్ని జొప్పించాలి. రైట్. రైట్. హ్మ్.